సడన్ గా ఒక సీఎం గా ఎలక్ట్ అయిన వన్ డే ఏం చేస్తారు మీరు వాళ్ళకి? హెల్త్ సెక్టర్ ఒకటి, ఎడ్యుకేషన్ సెక్టర్ ఒకటి, రెండు ఫ్రీ. ఫ్రీ అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, అదే కదా మనకు కావాల్సింది. అంతే. ఇప్పుడు ఫ్రీ బస్సు కూడా ఉంది, దాని పరిస్థితి ఏంది? అది కరెక్ట్ కాదు, అది తీసేద్దామా? తీసేయాలి. 60 అబోవ్ వాళ్ళకి ఫ్రీగా పెట్టాలి. వాళ్ళ ఎట్లానే వాళ్ళు పోలేరు కాబట్టి ఫ్రీగా పెడితే అయిపోతుంది. వీళ్ళకి మంచిగా జాబులు ఉన్నాయి, వీళ్ళకి అవసరమా ఫ్రీ బస్? అంటే సీఎం అయితే లంచాలు తీసుకునే వాళ్ళందరినీ లోపల వేసేస్తారు. అది చెప్పొచ్చు కదా మరి. ఓకే బ్రో, ఇఫ్ యూ బికమ్ వన్ డే సీఎం వాట్ విల్ యూ డూ? ఆ డౌట్ క్లియర్ కాదు, ఎక్కడ చేయండి? మేము ఫస్ట్ మొత్తం అందరిని వేసి పడేస్తాం భయ, పాలిటిక్స్ వాళ్ళని పాతరని. ఫస్ట్ పాలిటిక్స్ వాళ్ళని వేసి పడేయాలి ఫస్ట్ అయితే. దాని తర్వాత అందరు మొత్తం మేమే యంగ్స్టర్స్ అయిపోతారు. ఎవరు ఏ ఏరియాకు ఉంటే వాడే సీఎం. ఎమ్మెల్యేలు కూడా అందరూ యంగ్స్టర్సేనా? యంగ్స్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు. మీ ఆఫీస్ వాళ్ళని తీసుకుపోయి అలా కూర్చోబెట్టి అంతే. మళ్ళా మా ఆఫీస్ వాళ్ళు మా వాళ్ళు అనుకున్నా కొట్టి పడేస్తారు. శాలరీలు ఎంత ఇస్తాం మరి వాళ్ళకి నెలకి సీఎం అయితే? వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు రాసుకోవాలి ప్యాకేజ్. ఎవరికి ఎక్కడ ఏరియా మంచిగా ఉంటే వాళ్ళే పబ్లికే రాస్తారు శాలరీస్ వాళ్ళకి, గంతే. మరి ఆల్కహాల్ అంతా బ్యాన్ చేస్తావా మరి? ఆల్కహాల్ బ్యాన్ చేస్తే వాళ్ళేడ పని చేస్తారు బ్రో. కాకపోతే దాన్ని పర్టికులర్ ఒక డే పెడతాం ఇక. సండే మాకు ఎట్లా హాలిడే కదా, అట్లా ఒక డే ఇస్తాం అన్నట్టు. అది ఆల్కహాల్ బ్యాన్ చేస్తే మొత్తానికి పని చేయరాలు, వారంలో ఒక రోజు ఉండాలి కదా. గ్రేట్ సీఎం అన్న, గ్రేట్ సీఎం, ఆల్ ది బెస్ట్. ఒకవేళ వన్ డే సీఎం అయితే ఏం చేస్తాను? వన్ డే సీఎం అయితే నా ఆలోచనలు అయితేనా, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇచ్చేది హాస్పిటల్, అంటే ఇది ఉచిత విద్య ప్లస్ ఉచిత వైద్యం, ఈ రెండు అయితే నేను చేయగలను. ఇప్పుడు నువ్వు వన్ డే సీఎం అయినావు అనుకో, ఏం చేస్తావు చెప్పు? నేను ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కుర్చీలో నిన్ను కూర్చోబెట్టిన అనుకో ఒక రోజు సీఎం గా, ఏం చేస్తావు? నేను కూర్చోను, నేను చెప్పేది నువ్వు. రాజకీయ నాయకుడు అంటే చెప్తాను. ఏమన్నా ఇవ్వగలరా మీరు? ఇవ్వగలరా నాకేమైనా డబ్బులు? రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. రాక్షసుడు, జాచలేంద్రుడు, కీచకుడు, యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని అంటే యమకింకడు, కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్వన్న బాబాయ్. టెల్ మీ, ఒకవేళ నువ్వు వన్ డే సీఎం అయినావు అనుకో, ఏం చేసావు? వన్ డే సీఎం అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం పొజిషన్లో ఉన్నారు కదా, వాళ్ళు చెప్పేది ఉంటుంది కానీ చేసేది ఏమి ఉండదు. సో నేనైతే చెప్పకుండా అన్ని చేసి చూపిస్తా అని నేను చేస్తా. ఓకే, అంటే ఇప్పుడు వన్ డే సీఎం అవ్వడం అనేది దిస్ ఇట్స్ నాట్ ఈజీ థింగ్. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఒకవేళ నువ్వు అయ్యావే అనుకో, అవ్వవు బట్ అయ్యావే అనుకో, ఏం చేస్తావని? నేనైతే ఎందుకంటే నువ్వు ఒక అవ్వవు కాబట్టి చేసి చూపించడానికి లేదు, సో అయితే ఏం చేస్తావని మాటలు చెప్పాలి. మరి అది క్వశ్చన్ మీదే కదా అడుగుతున్నాను, అదే చెప్తున్నా. అందుకే వాళ్ళు జస్ట్ ఏదైనా అన్నీ చెప్తారు కదా. లైక్ ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళందరి కోసం ఏదైనా మంచి చేసి చూపిస్తా పేదవాళ్ళకి. ఇంకా ఇప్పుడు అన్ని టీమ్స్ గర్ల్స్కే ఉన్నాయి కదా, అబ్బాయిల కోసం కూడా ఏదో ఒక టీమ్. థ్యాంక్ యూ, సో కైండ్ ఆఫ్ యూ. యా, ఆ రెండు అంటే ఇప్పుడు చూడడంలో నేను లైక్ తెలంగాణ కాదు ఇక్కడ విషయం నాకు తెలీదు. సో ఆ రెండు నాకు అనిపించింది, నేను ఆ రెండు చేసి చూపిస్తా. అన్ని అమ్మాయిలకి అంటే అబ్బాయిలు కూడా చాలా మంది మంచోళ్ళు ఉన్నారు కదా అని నేను అనుకుంటున్నా. బస్సెస్ కూడా వాళ్ళకి ఫ్రీ ఉన్నాయి. యా, అది కూడా బస్సెస్ లేదా అమ్మాయిలు కూడా తీసేద్దాం బస్సెస్. ఎందుకంటే బస్సెస్ ఫ్రీ అయ్యి అందరూ బస్సులోనే వెళ్తున్నారు, ఆటో వాళ్ళకి కూడా మనీ తక్కువ అవుతుంది. సో అది కూడా ఆలోచించాలి. నేను మొత్తానికి ఫ్రీ తీసేస్తా, అన్ని ఫ్రీ తీసేస్తాను. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కూడా లేదు, అది కాదు, జస్ట్ బస్సెస్ విషయంలో చెప్తున్నా. ఎడ్యుకేషన్ అవన్నీ అవి ఇంకా పెంచుతా కూడా. చాలా మంది పూర్ పర్సన్స్ కూడా ఉన్నారు కదా అమ్మాయిలు, అంటే చిన్నపిల్లలు వాళ్ళు చదువుకోవట్లేదు, వాళ్ళందరికీ కూడా ఫ్రీగా చదివిస్తా. ఓకే, లాస్ట్ వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ చేసుకుంటున్నారు, చేసేసుకొని విడాకులు అయిన తర్వాత భరణం కింద లక్షలు అడుగుతున్నారు. ఒక అమ్మాయి 500 కోట్లు అడిగింది, ఒక ఆమె నాకు మంత్లీ 6 lakhs కావాలని అడిగింది. అసలు అబ్బాయిలకి పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది సిచ్యువేషన్కి వచ్చింది. ఎందుకు అట్లా తయారవుతున్నారు? ఇది అమ్మాయిల విషయంలో అడుగుతున్నారు క్వశ్చన్. అవును, ఇప్పుడు అంటే అమ్మాయి అబ్బాయి అది జస్ట్ ఇప్పుడు వరకు ఎలా ఉంది నాకు తెలీదు. బట్ ఏంటంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, విడాకులు తీసుకుంటారు. ఫస్ట్ తప్పు ఎవరిది చూడాలి. అబ్బాయి ఇప్పుడు ఇద్దరు విడాకులు తీసుకున్నారు కదా, అమ్మాయికి అబ్బాయి చూసుకోవాలి అని లేదు. ఒకవేళ అమ్మాయి ఇది తప్పు అనుకుంటే అబ్బాయికి ఇవ్వాలి, అబ్బాయిది తప్పు అనుకుంటే అమ్మాయి ఇవ్వాలి. రెండు ప్రకారంగా చూడాలి. బట్ ఎందుకంటే ఎవరి లేదంటే మొత్తానికి తీసేయాలి. ఎందుకంటే డివోర్స్ అనేది వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వెళ్తారు. సో మొత్తానికి తీసేస్తే బెటర్.
ఫస్ట్ థింగ్ ఆలోచించి అందరూ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. పెళ్లి చేసుకోవాలట్రా? అది మీరు చేసుకుంటారా? అది నా విషయం పక్కన పెట్టాను. ఎక్కడ ట్రైన్ అయ్యారు మీరు? అంటే స్మైల్కి ఎక్కడ ట్రైన్ అయ్యారా? ఎందుకంటే ట్రైనింగ్ అయి పర్ఫెక్ట్గా నవ్వినట్టు నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. స్మైలే అంత. న్యాచురల్గా. ఓకే. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈవెన్ రిలేషన్షిప్ అయినా మ్యారేజ్ అయినా ఏదైనా కూడా అది విడిపోవడానికే దారితీస్తుంది తప్ప కలవడానికి దారి ఎట్లా? రీజన్ అంతా అమ్మాయిలే అని అంటున్నారు. దానికి యాజ్ ఏ అంటే విమెన్గా మీరేమంటారు? అమ్మాయిలని కాదు, కొన్ని రిలేషన్లో ఏంటి అమ్మాయి ట్రూగా ఉంటే అబ్బాయి ఫేక్ ఉంటున్నారు, అబ్బాయి ఫేక్ ఉంటే అమ్మాయి ట్రూ ఉంటుంది, ఇద్దరు ట్రూ అంటే పేరెంట్స్ ఫేక్ అవుతున్నారు. అంటే ఇప్పుడు అందరూ ఏమిటంటే జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం ఎక్కువ చూసుకుంటున్నారు. సో ఆ ఎంజాయ్మెంట్ కోసం లైఫ్ వేస్ట్ చేయకూడదని నేను అనుకుంటున్నా. కొంచెం ఆలోచించి లవ్ చేసుకుంటే బెటర్ అని. ఆలోచించి లవ్ చేసుకోరు కదా, అంటే లవ్ అనేది ఆలోచిస్తే పుట్టదు కదా, ఆటోమేటిక్గా పుడుతుంది కదా. ఆటోమేటిక్ పుట్టుతుంది. ఓకే లవ్ ఓకే ఎవరికైనా చేసుకోండి, బట్ ఏదో ఎంజాయ్మెంట్ అనేది ఏదైతే అనుకుంటారు కదా అది కొంచెం చూసి అడుగు వేయాలనుకుంటున్నా. ఓకే, అంటే ఇలాంటి విడిపోకుండా ఉండాలంటే అలా చేయాలంటావు. అన్నయ్య, ఇఫ్ యూ బికమ్ వన్ డే సీఎం ఏం చేస్తారు మీరు? ఏం చేంజ్ చూడొచ్చు? ఓకే, నాకు వన్ డే సీఎం ఛాన్స్ వస్తే పబ్లిక్కి అంటే తెలంగాణ స్టేట్కి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హెల్త్ జియో బేసిక్ నీడ్స్ ఆఫ్ ది పబ్లిక్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, రెండు ఫెసిలిటీస్ ఐ విల్ పాస్ ఎ జియో. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు 2024 అయిపోతుంది, 2025 వస్తుంది, అంటే ఇయర్ చేంజ్ అవుతుంది. ఈ ఇయర్లో మీరు ఏదైతే బ్యాడ్ ఉంది అంటే ఈ అమ్మ నాకు ఈ ఇయర్లో ఏంద్రా ఇట్లా జరిగింది అనేది కావచ్చు, లేకపోతే మీ లైఫ్లో మీరు ఏదైనా చేంజ్ కోరాలనుకుంటే ఏం చేంజ్ కోరుకుంటారు? ఓకే, సో అంటే అంత బ్యాడ్ ఏం లేదు. సో ఏంటంటే జనరల్గా పబ్లిక్ అంటే నాది ఒక్కటని కాదు, జనరల్ పబ్లిక్ ఏంటంటే ఇఫ్ దే అవే ఫ్రమ్ కన్స్యూమింగ్ ఆల్కహాల్ that would be fine. So if I get a chance, like I'll try to stop consuming alcohol in 2025. దట్స్ గ్రేట్ ఇనిషియేటివ్. ఒకవేళ మీ ఫ్రెండ్స్ లైఫ్లో ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఏం చేయాలనుకుంటే? So నేను మా ఫ్రెండ్స్కి కూడా ఐ లైక్ టు సజెస్ట్ దీస్ థింగ్ ఓన్లీ.